సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఆ రోజు చిరంజీవి అనిల్ రావుపూడి చిత్రం పూజా కార్యక్రమం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావుపూడితో కలిసి ఓ కొత్త చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ చిత్రం ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన హాస్య టైమింగ్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. అనిల్ రావుపూడి తనదైన శైలిలో విజయవంతమైన చిత్రాలను అందించడంలో సిద్ధహస్తుడు. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాలు కురిపించింది. ఇప్పుడు చిరంజీవితో ఆయన చేయబోయే ఈ చిత్రం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. చిరంజీవి గతంలో చంటబ్బాయి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో చూపించిన హాస్య కోణాన్ని మళ్లీ ఈ సినిమాలో చూడవచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుంది. తెలుగు సంవత్సరాదిలో ఈ శుభకార్యం జరగడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందని, సంక్రాంతి 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్ సిసిలోయ్ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని భుజాన్నెత్తుకున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఎప్పటి నుంచో చూస్తుంటే ఇప్పటికీ నన్ను గుర్తించారు. డ్రాగన్ బ్యూటీ ఎమోషనల్ కమెంట్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. కయోదు లోహర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. 2021లో కన్నడ చిత్రం ముగిల్ పేట్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె వివిధ భాషల్లో సినిమాల్లో నటించి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మలయాళంలో పాదోన్ పదం నుట్టుండు అనే సినిమా చేసింది. ఇది 2022 సెప్టెంబర్ 8న విడుదలైంది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. దాంతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. ఇక రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. డ్రాగన్ సినిమా 2025 ఫిబ్రవరి 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆమె కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో కయోదు లోహర్ యూత్ లో క్రేజ్ హీరోయిన్ గా మారింది. డ్రాగన్ సినిమా విజయం తర్వాత కయోదు లోహర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో ఇదయం మురళి అనే చిత్రంలో అథర్వతో కలిసి నటిస్తుంది. అలాగే తమిళ స్టార్ హీరో సింబుతో STR49 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. డ్రాగన్ కు లభించిన ఆదరణ అద్భుతంగా ఉంది. దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు నాలోని సామర్థ్యాన్ని, ప్రతిభను చూస్తున్నారు. డ్రాగన్ రాకముందు కయోదు లోహర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలో నా పాత్రను ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ నన్ను కయోదు లోహర్ గానే గుర్తిస్తున్నారు. ఇది సాధించడం చాలా కష్టం. నేను ఎప్పుడూ కలలు కనే ప్రాజెక్టులు నాకు లభిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమను పొందడం నా అదృష్టమని కయోదు లోహర్ చెప్పుకొచ్చింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, జపాన్లో తన భార్య బర్త్డేలో మ్యాన్ ఆఫ్ మాసెస్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రం దేవరా కోసం అందరికీ తెలిసిందే. మరి మన దగ్గర భారీ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ కి వెళ్ళింది. ఇక్కడ తారక్ ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసినందుకు ముందే వెళ్ళాడు.
అయితే అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించిన తారక్ ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడని చెప్పాలి. తన భార్య ప్రణతిని కూడా జపాన్ తీసుకెళ్లగా అక్కడ తన బర్త్డే వేడుకలు చేయడం విశేషం. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని తారక్ ఫొటోస్ గా షేర్ చేసుకోగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇక దేవరా చిత్రం రేపు మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ అక్కడ ప్రీమియర్స్ కి సాలిడ్ టాక్ వచ్చింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.